ప్రైజ్ ద లార్డ్. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అవును, ప్రభు యొక్క లేఖనం నేడు మనతో సూటిగా మాట్లాడుతుంది. దేవుడైనటువంటి యెహోవాను బట్టి మనము సంతోషించినట్టయితే ఆయన మన హృదయ వాంఛలను తీర్చడానికి నిజంగా నమ్మదగినటువంటి వాడు. అవును, ఒక మాట చెప్పాలనంటే వయసు కన్నా జ్ఞానం గొప్పది, జ్ఞానం కన్నా అనుభవం ప్రధానమైనది. అదే అనుభవంలో నుంచి వచ్చినటువంటి మాట, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అవును, కీర్తనకారుడు తన స్వ అనుభవంతో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఒకప్పుడు కొండలలో లోయలలో గొర్రెలను కాసుకొనొచ్చు తన దేవుడైన యెహోవాను బట్టి సంతోషించేవాడు. దేవుడు తన హృదయ వాంఛలను తీర్చేవాడు. అదే అనుభవం నుంచి మాట్లాడుతున్నాడు. హృదయ వాంఛలను తీర్చడమే కాదు, దావీదు ఎప్పుడు నేను రాజు కావాలని అనుకోలేదు, కానీ ప్రభు అనుకున్నాడు, దావీదును ఎక్కలేనంత ఎత్తైన కొండల మీదకి ఎక్కించాలని. నేడు నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావో, అయితే నీ ఆశ తీర్చబడాలి అనంటే నీ బలమును బట్టో, నీ డబ్బును బట్టో, నీ హోదాను బట్టో, నీ బలగాన్ని బట్టో సంతోషించక సర్వోన్నతమైన దేవుడైన యేసును బట్టి నువ్వు సంతోషించినట్టయితే ఖచ్చితంగా నీ హృదయ వాంఛలు తీర్చబడతాయి. దేవుడు నమ్మదగినవాడు. గాడ్ బ్లెస్ యు.